మీ ప్రతి సభకి కూడా. మరి అట్లాంటప్పుడు ప్రజాధనం ఉపయోగిస్తున్నప్పుడు ప్రజలకి ఏమన్నా ఉపకారం జరిగే అంశాల మీద మీరు మాట్లాడితే ఎంతో కొంత ప్రజలకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత. మనిషి అన్నోడు ఎవడైనా పెళ్ళ మొగుడి మాటలు వింటాడా? పోలీసు వాళ్ళు ముసిగేసి మసిపూసి పట్టుకురావాల్సిందే. భాస్కర్రావు ఒళ్ళు చింతపండు అవుతుంది జాగ్రత్తట. అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమట. మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని అంటున్నారని, ఎవనికిరా జాతిపిత అని సీఎం రేవంత్ ప్రశ్నించారట. 10 ఏళ్ల అధికారంలో ఉండి వేల కోట్లు దోచుకున్నారని, ఆస్తులు కూడబెట్టుకున్నారని సీఎం ఆరోపించారు. ఎండటాస్తులు మేడలు కట్టుకున్నా పర్లేదు కానీ పెళ్ళ మొగుడు మాట్లాడుకున్న కాల్స్ సైతం విన్నారని ఫైర్ అయ్యారు. బుధవారం మిర్యాలగూడలో నిర్వహించిన ఎన్నికల సభలో రేవంత్ పాల్గొని మాట్లాడారు. ఇంత సిగ్గు తప్పినోడు ఎవడైనా ఉంటాడా? వాళ్ళ బతుకులు చెడ. పెళ్ళ మొగుడు మాట్లాడుకున్న జోలి కూడా ఎవడైనా వింటాడట అని ఆగ్రహం వ్యక్తం చేశారట. జడ్జిలను, జర్నలిస్టులను, ప్రతిపక్ష నాయకులు, సినీ తారలను వదలలేదని అన్నారట. వాడు ఎవడో ఏదో మాట్లాడుకుంటే వీడికి ఎందుకు? వీడు అసలు మనిషేనా? మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉన్నదా? మంది ఫోన్లు వినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడైనా ఇలా చేస్తాడని ప్రశ్నించారట. ఇలాంటి సన్నాసులకు పోలీసులు నోటీసులు ఇస్తే మా జాతిపితకు నోటీసులు ఇస్తారా అని లొల్లి చేసిళ్ళు అని అన్నారు. ఎవనికిరా నువ్వు జాతిపిత? ఎవడు నీ జాతట? వినోద్రావుని జాత, ఎర్రబెల్లి దయాకర్ నీ జాత, కుకట్పల్లి మాధవరం కృష్ణారావు నీ జాత, తన్నీరు హరీష్ రావు నీ జాత. నీ జాతికి నువ్వు జాతిపిత కావచ్చు, మా నల్గొండకు, మా పాలమూరుని నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? మొత్తం కూడా ఇక్కడ పర్సనల్ ఎజెండా టార్గెటెడ్గా మాట్లాడినట్టుగా కనపడతా ఉంది ముఖ్యమంత్రి. ఇప్పుడు ప్రజలను ఉద్దేశించి ఏమైనా కొత్త విషయాలు, ఇప్పుడు దావోస్ పోయొచ్చిండు, కొత్త కంపెనీలు ఏమన్నా, లేదంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా? అక్కడ కూడా ఎంఓఎల్ చేసుకుని వచ్చిర్రు. ఆ ఎంఓఎల్ సంగతి ఏమైనా చెప్తారా?